హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అండ్ ఈ రోజు మనం ఎక్కడున్నామంటే దుషాన్బే, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తజికిస్తాన్. నిన్న నైట్ వచ్చేసరికి దగ్గర 3:30 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. ఇది మన 12th కంట్రీ. యాజ్ ఎ సోలో ట్రావెలర్గా నా 11 కంట్రీస్ని ఎలా సపోర్ట్ చేశారో అలాగే ఈ 12th కంట్రీలు కూడా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఏం చేద్దామంటే దుషాన్బేని తిరిగి చూస్తాము. నేను తిరిగి చూస్తా, మీకు తిరిగి చూపిస్తా, ఓకేనా? అండ్ ఈ కంట్రీ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను. ఈ కంట్రీ వచ్చేసి ల్యాండ్ లాక్డ్. ఉజ్బెకిస్తాన్ వచ్చేసి డబుల్ ల్యాండ్ లాక్డ్ కదా, ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. దీని చుట్టూ ఏమేమి ఉన్నాయంటే ఉజ్బెకిస్తాను, కిర్గిస్తాను, ఆఫ్ఘనిస్తాను అండ్ చైనా ఈ కంట్రీల మధ్యలో ఉందన్నమాట. దీని పాపులేషన్ వచ్చేసి 9 lakhs దగ్గర. సో ఇది మెయిన్ సిటీ. మిగిలినంతా యాక్చువల్గా ఈ కంట్రీలో చాలా మట్టుకు కొండలు ఉన్నాయి అండ్ అదేంటి లేక్స్ ఉన్నాయి. భూభాగం అంటే జనాలు నివసించేది అయితే చాలా చాలా తక్కువ ఉంది. ఈ సిటీలో దగ్గర ఒక కంట్రీలో ఉన్న హాఫ్ కంటే ఎక్కువ పాపులేషన్ ఈ దుషాన్బేలోనే ఉన్నారు. సో తిరిగి చూద్దాం. నా వెనకాల కనిపిస్తుంది కదా రైల్వే స్టేషన్. యాక్చువల్గా చూడొచ్చు, దుషాన్బేలోనే రైల్వే స్టేషన్ ఇది. మనం రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఎక్కడికంటే ఉజ్బెకిస్తాన్కి వెళ్ళొచ్చు అండ్ ఈ కంట్రీలో తిరగచ్చు రైల్వే స్టేషను. సో మన ఇండియాలో లాగానే ఉంది, ట్రైన్లు కూడా అలానే ఉన్నాయి. సో అది బయటికి వెళ్ళేద్దాం. ఇంకా ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా సిటీకి కొంచెం దూరంలో హాస్టల్ తీసుకున్నా, ఎందుకంటే సిటీ మధ్యలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నది. మీకు ఈ కంట్రీ గురించి ఇంకో విషయం చెప్పాలంటే ఈ కంట్రీ వచ్చేసి పూర్ కంట్రీ, సెంట్రల్ ఏషియాలోనే. పూర్ కంట్రీ అంటే అకార్డింగ్ టు జీడిపి అనమాట. సో పూర్ కంట్రీ, ఎప్పుడు నేను పూర్ కంట్రీకి వెళ్ళినా, ఈవెన్ ఆఫ్రికాలో బురుండీలో పూర్ కంట్రీయే, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు అన్ని ఎక్స్పెన్సివే ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని ఎక్స్పెన్సివే. కార్ అయినా, అదేంటి ట్యాక్సీ అయినా, బస్ అయినా, ఇంకా స్టే అయినా చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఈవెన్ ఫుడ్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ 200 పెట్టి తిన్నా నిన్న. సో అది. సో ఫ్రెండ్స్, ఇవి తజికిస్తాన్లోని బస్సెస్ చాలా చాలా బాగున్నాయి కదా. సో ఉజ్బెకిస్తాన్లో లానే ఉన్నాయి. ఇవి కూడా ఎలక్ట్రిక్ బస్సులు కావచ్చు మేబీ. లోకల్ ట్రాన్స్పోర్ట్ ఇదన్నమాట. బస్సెస్ గ్రీన్ కలర్ బస్సెస్ ఉన్నాయి, ఇంకా బ్లూ కలర్ ఇవి లోకల్ ట్రాన్స్పోర్ట్. మార్కెట్ ఉంది, మార్కెట్ చిన్న సైజ్ మార్కెట్ ఉంది. మనం మార్కెట్కి మంచిగా వెళ్దాము. యాక్చువల్గా ఇక్కడ ఫ్రూట్స్ చాలా పండిస్తారు కావచ్చు. ఎక్కువ సెంట్రల్ ఏషియాలో మాత్రం మీకు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ ఫ్రూట్స్ మాత్రమే కనిపిస్తాయి, కూరగాయలు అనేటివి చాలా తక్కువ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, నేను సెంట్రల్ ఏషియాలో చాలా మట్టుకు గమనించిన విషయం ఏంటంటే పళ్ళు, అక్కడ ఇదిగోండి పూలు, వాటరు. నాకు ఇవి 3 చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే సెంట్రల్ ఏషియా ప్రజలు రాఘవేందర్ రావు ఫ్యాన్స్ అనిపిస్తుంది నాకు. పూలు, పళ్ళు, వాటరు. సో అది. సో ఫ్రెండ్స్, రోడ్లు చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉన్నాయి. చాలా చాలా ఖచ్చితంగా పాటిస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్. అక్కడైతే ఫ్లవర్స్ తోటి చాలా చాలా గార్డెన్ అయితే చాలా బాగుంది. సిటీ మాత్రం చాలా చాలా బాగుంది. కలర్ కలర్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. బిల్డింగ్స్ ఉన్నాయి. బిల్డింగ్ ముందర గులాబీ పూలు ఉన్నాయి, పచ్చందనం ఉన్నది. మొత్తం ఈ కంట్రీ మొత్తం గ్రీన్ గ్రీన్ గ్రీన్, ఫుల్ ఆఫ్ గ్రీన్ అనమాట. రోడ్ క్రాస్ చేద్దాం. ఇక్కడ ఒకవేళ మనం అన్ఫార్చునేట్లీ రోడ్ మధ్యలో నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు స్టాప్ అవుతారు మనం వెళ్ళేదాకా. హలో, ఇండియా. సో అట్లా స్టాప్ అయిపోతారు. స్టాప్ అయిపోయిన తర్వాత మనం రోడ్ క్రాస్ చేసినందుకనే వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. గుద్దుకుంటూ అయితే వెళ్ళరు, ఆగుతారు. అంటే ఒక ఏరియాకి వచ్చాము. ఇదంతా కొంచెం షాపింగ్ ఏరియా చూడొచ్చు. అక్కడ మొత్తం తజికిస్తాన్ ఫ్లాగ్లు అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఎక్స్పెన్సివ్ అవుట్లెట్స్ అనేటివి ఉన్నాయి. డ్రెస్సెస్వి కానీ ఇంకా
జ్యువెలరీ, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయి. సో ముందరికి వెళ్దాం. మీకు ఈ రోడ్లు ఎలా అనిపిస్తున్నాయి? చాలా చాలా నీట్గా అనిపిస్తున్నాయి కదా. మనం తజికిస్తాన్లోనే చాలా చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్ దగ్గరకు వచ్చాము. రోడ్ క్రాస్ చేసి వెళ్దాము. యాక్చువల్గా రోడ్ క్రాస్ చేయడం అనేది చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నా ఈ కంట్రీలో నేను. సో 33 సెకండ్స్ మనం ఆగిన తర్వాత అటు వెళ్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు తజికిస్తాన్లోనే చాలా చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్ దగ్గరకు వచ్చాను. నా వెనకాల కనిపిస్తుంది కదా మీకు, ఈ విగ్రహం వచ్చేసి ఇస్మాయిల్ సొమానీ అనే రాజుది. ఈ రాజు పర్షియన్ నుంచి తజికిస్తాన్ పీపుల్ని వేరు చేసి తజికిస్తాన్ పీపుల్కి ఒక ఐడెంటిటీ ఇచ్చిన రాజు. మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక సింహం ఉంది, ఇక్కడ ఒక సింహం ఉంది, మధ్యలో ఇస్మాయిల్ సొమానీ ఉన్నారు. సో చుట్టూ చూడొచ్చు, ఫ్లవర్స్ తోటి ఎంత బాగా డెకరేట్ చేశారో. నాకు ఇక్కడ ఈ కంట్రీలో చాలా చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడ చూసినా పూలే. అస్సలు చాలా చాలా బాగుంది. మధ్యాహ్నం ఎండ కొడుతుంది కదా, క్లియర్గా అనిపించట్లేదు అనుకుంటా. మీ విగ్రహము బ్రౌన్ కలర్లో కాపర్ తోటి చాలా చాలా బాగా దీన్ని చెక్కారు. తజికిస్తాన్ కూడా యుఎస్ఎస్ఆర్ నుంచి 1991లో విడిపోయి సపరేట్ కంట్రీ అయిపోయింది తజికిస్తాన్ కూడా. సో ఈ తజికిస్తాన్కి చాలా చాలా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు. అదేంటంటే తజికిస్తాన్ మెయిన్గా మన యుఎస్ఎస్ఆర్లో ఉన్నప్పుడు ఆయుధాలు ఇంకా యుద్ధం చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ ఈ తజికిస్తాన్లోనే పెట్టేసి ఉంచేవాళ్ళు అనమాట. మెయిన్ హబ్ లాగా, అంటే ఆయుధాలన్నీ పెట్టేసి యుద్ధం వచ్చినప్పుడు వాడేవాళ్ళు అనమాట. సో అట్లా దీన్ని ఆయుధాలకు సంబంధించిన హబ్ లెక్క అప్పుడు ఉన్న యుఎస్ఎస్ఆర్ అప్పుడు యూజ్ చేసేటోళ్ళు. సో ఇక్కడి ప్రజలు చాలా మట్టుకు తజిక్ మాట్లాడతారు. ఉజ్బెకిస్తాన్లో కూడా హాఫ్ ఆఫ్ ది మెంబర్ తజిక్ మాట్లాడతారు. పర్షియా నుంచి వేరు చేసిన తర్వాత దీనికి ఒక సపరేట్ ఐడెంటిటీ వచ్చింది. సలాం అలైకుం. హలో హలో, వాట్స్ యువర్ నేమ్? My name is Nazia. Hello. Show your face. You're beautiful. Why you are hiding your face? No. Bye bye. Bye bye. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, రెడ్, ఎల్లో, పర్పుల్ అన్ని కలర్లతోటి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. వావ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ టాక్సీలు ఉంటాయి ఇక్కడ. మనం కాల్ చేసిన వెంటనే వచ్చి తీసుకొని వెళ్తారు. ఈ టాక్సీలు ఎలా బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ 111 కాల్ చేసినా లేకపోతే 33కి కాల్ చేసినా ఈ టాక్సీలు వచ్చేస్తాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఎక్కిన వెంటనే మీటర్ ప్రకారం మన ఆటోలో మీటర్ వేసి వెళ్తారు కదా, సేమ్ అలానే ఇవి వర్క్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఎవరో పిలుస్తున్నారు, అక్కడేమో సిగ్నల్ పడింది, ఇక్కడేమో ఆపుతున్నారు. హలో హలో హలో, హాయ్. యా, సిగ్నల్ పడింది, అక్కడ నుంచి పిలుస్తున్నారు. ఇక్కడ పీపుల్ అయితే చాలా చాలా ఫ్రెండ్లీ అన్నమాట. సో ఇక్కడికి వెళ్దాం. మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూపిస్తా. ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లాగ్ అన్నమాట, రెండవ అతి పెద్ద ఫ్లాగ్. దాన్ని చూడడానికి వెళ్తున్నాము. సో దారంతా పూలదార అంటారు కదా, మీకు చూపిస్తా. చూడొచ్చు, గులాబీ పూలే చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడి వరకు. పార్క్ లోపలికి వచ్చేసిన, ఇదేం దారియో తెలియదు, బట్ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్ళాలి. మ్యాప్లో అయితే అటు చూపిస్తుంది దారి. పార్క్ చాలా చాలా చల్లగా ఉంది. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పార్క్ అనేది లవర్స్ కోసమే పెట్టారు, అది మాత్రం నిజము. కపుల్స్ చూసాను, ఒక 5-6 కపుల్స్ చిల్లవడానికి వచ్చారు. సో అది
నా ముందర కనిపిస్తుంది కదా ఫ్లాగ్, తజికిస్తాన్ ఫ్లాగ్. ఇది ప్రపంచంలోనే 2వ ఫ్లాగ్ అన్నమాట. ఫస్ట్ది సౌదీ అరేబియా, సెకండ్ది ఇదే. చూస్తున్నారు కదా, చాలా చాలా పెద్ద ఉంది. దగ్గర నుంచి చూపిస్తా. అదిగోండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ ఫ్లాగ్ ఉంది కదా, దీని పక్కనే మ్యూజియం ఉంది. తజికిస్తాన్లోనే అతిపెద్ద మ్యూజియం. యాక్చువల్గా ఇది ఫ్రైడే రోజు క్లోజ్ చేసి ఉన్నది. కరెన్సీ గురించి చెప్పలే కదా, యాక్చువల్గా ఇక్కడ కరెన్సీని సొమానీ అని పిలుస్తారు. ఒక్క సొమానీ వచ్చేసి మనకు 7 రూపాయలు వస్తాయి అన్నమాట. ఇక్కడ మనము 100 తజికిస్తాన్ చేంజ్ చేసినాం అనుకోండి, మనకు 780 ఇండియన్ రూపీస్ వస్తాయి. మీకు కరెన్సీ చూపిస్తాను. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది 50 సొమానీ అని పిలుస్తారు. కనిపిస్తుందా, సొమానీ ఫ్లాగ్ ఉంది. సో ఇది కరెన్సీ. మనం ఆల్మోస్ట్ ఇంకో డెస్టినేషన్కి వచ్చేసాము. సో ఎల్లో కలర్ ట్యాక్సీలు, గ్రీన్ కలర్ ట్యాక్సీలు చాలా చాలా బాగున్నాయి నిజంగా. ఇక్కడ ఒక కంపెనీ అనేది చూసిన, బై అని చెప్పేసి, సేమ్ లైక్ టెస్లా డూప్లికేట్ లా ఉంది, చైనా కంపెనీ. ఇది చూడండి, అక్కడ అనిపిస్తుంది కదా కార్ వచ్చేసి. సో ట్యాక్సీలు చైనా వాళ్ళు తయారు చేశారనమాట. సేమ్ లైక్ టెస్లా డూప్లికేట్ వర్షన్ అనమాట. యాక్చువల్గా నైట్ అయితే మాత్రం ఈ దుషాన్బే లైటింగ్ తోటి మాత్రం అద్దరిపోతుంది. మొన్న నైట్ 3 o'clock వచ్చినప్పుడు ఫుల్ ఆఫ్ లైట్స్ అన్నమాట. ఈ సెంట్రల్ ఏషియాలో చాలా మటుకు కనిపించేది పూలు, ఫౌంటైన్స్ అండ్ లైట్లు. వీటి మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అక్కడ కనిపిస్తుంది కదా ఒకటి క్లాక్ టవర్ లాగా, చూస్తున్నారు కదా, అది నైట్ టైంలో బాగా లైటింగ్ తోటి బాగుంటుంది. నైట్ టైము ఇప్పుడు పొద్దుట కాబట్టి కనిపిస్తలే కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ బిల్డింగ్. మనం ఇక్కడ కదా తజికిస్తాన్లోనే చాలా చాలా పెద్ద లైబ్రరీ, నేషనల్ లైబ్రరీ. చూస్తున్నారు కదా ఎంట్రన్స్, అది ఈరోజు క్లోజ్ చేసి ఉంది ఫ్రైడే కాబట్టి. సో మనకి ఇక్కడ పార్క్ ఉంది కదా, పార్క్ ఆపోజిట్లోనే ఇది ఉంది లైబ్రరీ. ఫ్రెండ్స్, నేను తిరిగి లంచ్ చేయడానికి అని చెప్పేసి KFCకి వచ్చాను. KFCలో లంచ్ బాక్స్ ఆర్డర్ ఇచ్చాను. ఫ్రైస్, ఒకటి బర్గర్, ఇంకా చికెన్, చిన్న టైనీ కోక్. సో తినేద్దాం. బర్గర్ చూడండి ఎట్లా ఈ షేప్లో ఉంది. సో బాగుంది. సో తిన్న తర్వాత బయటకు వెళ్ళేసి మనం కంటిన్యూ చేద్దాం మన వ్లాగింగ్. ఇంకా ఫ్రెండ్స్, మీకు అక్కడ రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది పార్లమెంట్ ఆఫ్ తజికిస్తాన్. ఇది ఒక బిల్డింగ్, దాని ఆపోజిట్లోనే సొమానీ స్టాచ్యూ ఉంది. చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి కదా. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ సిమ్ కార్డుల గురించి చెప్పలేదు కదా, మెగా ఫోన్ అండ్ టీ సెల్ 2 పనిచేస్తాయి. యాక్చువల్లీ నేను మెగా ఫోన్ తీసుకున్నాను, దానికి 50 సొమానీ తీసుకున్నారు. 50 సొమానీ ఫర్ 10 GB. మ్యాటర్ ఏంటంటే సిగ్నల్ వస్తలేదు, ఏమొస్తలేదు. ఈవెన్ నేను ఇది క్యాపిటల్ సిటీ కదా, క్యాపిటల్ సిటీ అయినా కూడా సిగ్నల్ రావట్లేదు. మెసేజ్ టైప్ చేస్తే అది రీడ్ కూడా పోవట్లేదు అసలు. నేను ఏమనుకున్నానంటే ఉజ్బెకిస్తాన్లో కొంచెం ప్రాబ్లం అయింది. నేను తజికిస్తాన్కి వెళ్ళిన తర్వాత మంచిగా మొబైల్ తీసుకొని అండ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా. ఈవెన్ వైఫై కూడా ప్రాబ్లమే ఉంది ఇక్కడ. అప్లోడ్ చేయడానికి చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అది 4G అని చెప్పారు కానీ 2G కూడా కాదు, 2G కంటే తక్కువనే వస్తుంది సిగ్నల్. ఇక్కడ ఏం బాగాలేదు నెట్వర్క్ మాత్రం. ఈవెన్ వైఫై యూజ్ చేసినా అదే ప్రాబ్లము, ఇంకా మొబైల్ తీసుకున్నా అదే అదేంటిది మొబైల్ డేటా యూజ్ చేసినా అదే ప్రాబ్లము. ఇక మన వాళ్ళు అడుగుతున్నారు ఉన్నవా సచ్చినవా అని. ఒక అతను అయితే మెసేజ్ చేసిండు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ, అందుకని చెప్పేసి వీడియోలు అప్లోడ్ చేయట్లేదు. ఇక ఏకంగా ఉన్నవా సచ్చినవా అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు.
సావలేదు ఉన్నా. ఇది పరిస్థితి, నెట్వర్క్ పరిస్థితి వేరే కంట్రీలో. ఫ్రెండ్స్ నేను పార్లమెంట్, ఈ పార్లమెంట్ ఇంకో బిల్డింగ్. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను చూడండి. కార్ మీద ఫ్లాగ్ ఉంది కదా, ఫుల్ ఉంటే ఏమో ఇది గవర్నమెంట్ వెహికల్, ఇది కూడా ఫుల్ ఉంది కదా గవర్నమెంట్ వెహికల్. నార్మల్ వెహికల్ అయితే ఇట్లా చిన్న ఉంటుంది ఫ్లాగ్, కనిపిస్తుందా? ఇది చిన్న ఉంది, అక్కడ వచ్చేసి పెద్ద ఉంది కదా. సో అదే అన్నమాట. ఇట్లా మన ఇండియాలో గవర్నమెంట్ వెహికల్ అని రాసి ఉంటుంది కదా, దీన్ని మాత్రం ఇట్లా చూసి ఐడెంటిఫై చేయాలి. చిన్న ఫ్లాగ్ అయితే నార్మల్ పీపుల్కి, పెద్ద ఫ్లాగ్ అయితే గవర్నమెంట్ వెహికల్ అని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఒకటి మెర్సిడీస్ బెంజ్ ఉంది, చాలా చాలా బాగుంది. దీన్ని మనం మంచిగా ట్రావెలింగ్కి, బెడ్ అంతా, ఫుడ్ అంతా సెటప్ చేసుకొని ఇట్లాంటి వెహికల్లో ఒకరోజు ట్రావెల్ చేయాలి. ఇట్లా సెటప్ మొత్తం పెట్టుకొని పైన మంచిగా అన్నీ పెట్టేసుకొని ఒకరోజు ఇలాంటి వెహికల్లో ట్రావెల్ చేయాలి. నాకు చాలా చాలా ఇష్టము వ్యాన్ లైఫ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా చేస్తా. మన ఇండియా మొత్తం వ్యాన్లో అయితే తిరుగుతా. ఫ్రెండ్స్ మీకు దుషాన్ బేలోనే చాలా మంది ఉంటారు జనాలు. మిగిలిన భూభాగం అంతా మౌంటైన్స్ తోటి, పామిర్ మౌంటైన్స్ ఇంకా లేక్స్ అవన్నిటితోటి ఫిల్అప్ అయిపోయి ఉంటుంది తజికిస్తాను. ఇది టైనీ కంట్రీ కాదు, పెద్ద కంట్రీయే, కానీ ఎక్కువ శాతం అయితే భూభాగం ఉంది. సో అది మనము ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళేటప్పుడు చూద్దాము. మౌంటైన్స్ సేమ్ లైక్ లదాఖ్లో ఉంటాయి కదా పెద్ద పెద్ద మౌంటైన్స్, సేమ్ అట్లనే ఉంటాయి. మనం ఎక్స్పీరియన్స్ అయిదాము ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి వెళ్ళేటప్పుడు. ఇది కూడా ఒక కాలేజ్ అనుకుంటా. సో కాలేజ్ ఈరోజు క్లోజ్ చేసి ఉంది. యాక్చువల్గా మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ఫ్రైడే రోజు యూజువల్గా ముస్లిం కంట్రీస్లో హాలిడే ఉంటుంది అన్నమాట. మనం హాలిడే రోజు బయట హలో యా బ్లాగర్ సో హాలిడే ఉంటుంది అన్నమాట, అది విషయము. ఫ్రెండ్స్ మీకు నా వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్స్ కానీ, ఆ బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్, పూల తోటలు, ఈ రోడ్ సిస్టము, ఇవన్నీ సోవియట్ యూనియన్ ఉన్నప్పుడే వీటిని కన్స్ట్రక్ట్ చేసారు. బట్ కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు వెల్ మెయింటైన్డ్ అని చెప్పుకోవాలి. మెయింటైన్ చేస్తున్నారు మంచిగా. సో అన్నీ ఈ పూల చెట్లు ఉన్నాయి కదా, పూల చెట్ల కింద అండర్ గ్రౌండ్ నుంచి ఇట్లా ఫౌంటైన్ వచ్చేటట్టు బిల్డ్ చేసిరు అప్పట్లోనే. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కొనడానికి వచ్చిన. వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 500 ml 3 సొమాని, అంటే దగ్గర 24 రూపీస్ అనమాట. 500 ml కి చాలా కాస్ట్లీ. పైసలు ఎక్కువ పెట్టినందుకు కొంచెం టేస్ట్ అని ఉంటాయి అనుకున్నా, సేమ్ నార్మల్ టేస్టే ఉన్నది. 24 రూపాయలు. థ్యాంక్ యూ. సో అది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇక్కడ క్యాబ్ పోయింది పోనీ. అయితే ఇక్కడ ఏంటంటే కార్డులు యాక్సెస్ ఎక్కడ లేదన్నమాట. నాది నియో గ్లోబల్ కార్డ్ యూజ్ చేసి ఉజ్బెకిస్తాన్లో చాలా మట్టుకు ట్రాన్సాక్షన్ చేసిన. బట్ ఇక్కడ మాత్రం చాలా చాలా ఇబ్బంది అవుతుంది. కార్డులు అయితే ఎక్కడ వర్క్ చేయట్లేదు. మీరు క్యాష్ క్యారీ చేయడం అనేది చాలా బెస్ట్ విషయము. నిన్న అది ఇలా పొద్దుటనే ఆకలికి వచ్చిన బ్యాంకుకి పోయి వచ్చి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని ఇప్పుడు తిరుగుతున్నా అన్నమాట. సో కరెన్సీ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, టైనీ కారు, చిన్న ఒక్కరు కూర్చొని వెనకాల లగేజ్ పెట్టుకొని వెళ్ళేటట్టు. ఇది సోలార్ సిస్టమ్ తోటి నడుస్తుందా, పెట్రోల్ తోటి నడుస్తుందా అది తెలియదు. ఈజ్ దిస్ యువర్ కార్? నో. ఓకే, ఒక్కరు కూర్చొని ట్రావెల్ చేయడానికి చాలా చాలా బాగుంది ఈ కారు. యూజువల్గా నేను విన్నాను ఇట్లాంటి కార్లలో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని. స్మాల్ డిస్టెన్స్కి తక్కువ స్పీడ్లో వెళ్తే బాగుంటుంది అనుకుంటా. ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఎలక్ట్రిక్ పవర్ తోటి నడిచే బస్ అన్నమాట. ఇక్కడ అన్ని వైర్లు ఉన్నాయి చూసారా, కరెంటు తీగలు. సిటీ మొత్తం ఈ ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి. ఇట్లా పెద్ద పెద్ద పోల్స్ పెట్టేసి ఈ పోల్స్ని కనెక్ట్ చేసుకుంటూ సిటీ మొత్తం ఉన్నాయి. ఆ బస్సెస్ ఇందాక చూపించిన కదా బ్లూ కలర్ బస్సెస్ ఎలక్ట్రిక్ పవర్ తోటే నడుస్తాయి అన్నమాట.
నేను బస్సులో ట్రావెల్ చేయలేదు యాక్చువల్గా. మనకున్నది చాలా తక్కువ టైము, తొందరగా మనం ఆఫ్ఘనిస్తాన్కి రీచ్ అవ్వాలి. సో ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు యాక్చువల్గా విలేజ్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఈ విలేజెస్ అన్ని మౌంటైన్స్లో ఉన్నాయి. ఈ మౌంటైన్స్ని విజిట్ చేయాలంటే మనము సపరేట్ వీసా తీసుకోవాలన్నమాట. మనం తీసుకున్నది $30 సింగిల్ ఎంట్రీ కదా. దానికి అంటే ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్కి ఇంకా కొన్ని ప్లేసెస్కి $50 వీసా తీసుకోవాలి. సో దాన్ని తీసుకొని మాత్రమే అక్కడికి వెళ్ళాలి. వితౌట్ ఆ వీసా కాకుండా మనం డైరెక్ట్ వెళ్తే మనల్ని పోలీసులు పట్టుకొని లోపల వేసేస్తారు. సో అందుకని చెప్పేసి ఈసారి చూద్దాం, వీలైతే మన ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర కూడా విలేజెస్ ఉన్నాయి, తజికిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో. సో వీలైతే అక్కడ విలేజ్ లైఫ్ చేద్దాము, చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఇది 90% ముస్లిం కంట్రీ అయినప్పటికీ కూడా ఇక్కడ అమ్మాయిలు మాత్రం బుర్కా వేసుకొని అయితే నేను ఎవరిని చూడలేదు. పంజాబీ డ్రెస్ వేసుకొని హెడ్ స్కార్ఫ్ ఇంకా చాలా మోడర్న్ డ్రెస్లు కూడా వేసుకుంటున్నారు. ముస్లిం కంట్రీ వైబ్ అయితే రావట్లేదు నాకు. ఉజ్బెకిస్తాన్లో అంతే, ఇక్కడ కూడా అంతే. చూడొచ్చు, జీన్స్ వేసుకుంటున్నారు, మంచి మోడర్న్ డ్రెస్లు వేసుకుంటున్నారు. సో అది ఫ్రెండ్స్, మనం పొద్దుట ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచే కదా సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినాం, మళ్ళీ ఇక్కడికే వచ్చేసినాం. సో హాయ్, హలో, నమస్తే. నమస్తే. India, I love you. What's your name? Bye. India, I love you ata. సో ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ ఇంకొక 1 kilometers 2 kilometers నడిస్తే మన హాస్టల్ వచ్చేస్తుంది. చాలా దూరం తీసుకున్నా, 2 kilometers కాదు 3 kilometers. ఈరోజు దగ్గర ఒక 5 kilometers నడిచినా కావచ్చు. సో మంచిదే హెల్త్కి నడవడం అనేది. ఇండియా హిందుస్థాన్. యా, Pakistan buda. No, Pakistan. Pakistan buda. Fransa, Germania. Moskva. Okay. Israel, Jerusalem. Okay. Misr. Maharashtra. ఓకే. యాక్చువల్లీ కొంచెం అర్థమైంది, ఏదో పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్. ఓకే. అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అవన్నీ మౌంటైన్సే. ఎగ్జాక్ట్లీగా ఒక 5 kilometers వరకే ఈ సిటీ అనేది స్ప్రెడ్ అయి ఉంది. మిగిలిన అంతా చూడండి మొత్తం. జూమ్ చేద్దాం. అక్కడ 3 బిల్డింగులు కనిపిస్తున్నాయి కదా, బిల్డింగులు దాటిన తర్వాత కొంచెం దూరం వరకే ఈ సిటీ స్ప్రెడ్ అయి ఉన్నది. మిగిలిన అంతా ఇవన్నీ కొండలే అన్నమాట. ఏందమ్మా? హలో, ఇండియా. ఇండియా. ఓకే. రెహమత్. బాయ్. సలాం. బాయ్. సో ఫ్రెండ్స్, అది అమ్మా ఫ్రెండ్స్, నేను దుషాన్బేలో మొత్తం నాకు తెలిసిన అన్ని కవర్ చేసేసిన. అండ్ ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చిందో అక్కడ కామెంట్ చేయండి, లైకో షేరో ఏదో ఒకటి చేయండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి. బాయ్, టేక్ కేర్.